వెల్కమ్ బ్యాక్. మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డ్ నుండి. ఈరోజు గుంటూరు మార్కెట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి, ఏ రకానికి ఏ విధంగా ఉంది అనేది మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మనం డేట్ చూడాలి. డేట్ మారితే ఒకసారి మార్కెట్ రేట్లు కూడా మారిపోయే అవకాశం ఉంది. ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కాబట్టి డేట్ చూస్తే ఆగస్టు 10, 2026 ఈరోజు సోమవారం. బయట నుంచి సరుకులు ఎన్ని వచ్చినాయో ఉదయం పూట వీడియోలో చెప్పా. శాంపిల్స్ అయితే ఒక 40 నుంచి 50, ఏదైనా 60,000కి అయితే మార్కెట్ ఆర్డర్ స్టాకులతో కలిపి అమ్మకాలకైతే జరుగుతున్నాయి. ఈరోజు మార్కెట్ ధర ఏ విధంగా ఉంది, ఏ రకాలకి ఏ విధంగా ఉంది అనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధర చూసే ముందు రైతు సోదరులకు ప్రత్యేకించి చెప్పేదేం లేదండి. లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న రైతులు కానీ పాత రైతులు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోయారు. చేసుకొని వీడియో చూస్తే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వివరాలకు వెళ్దాం. మార్కెట్లో 50-60 వేలు సరుకులు చెప్పుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా తేజాలు ఉంటున్నాయి. తేజ మార్కెట్ పరిస్థితి ఏంది, ఏ విధంగా ఉందనేది ముందుగా మనం తేజ మార్కెట్ చూసుకుంటే 21,500 ఎక్కువగా జరుగుతుందండి. బెస్ట్ ప్లస్లు, డీలక్స్ అక్కడక్కడ నేను చూసిన మార్కెట్. ఎందుకంటే క్వాలిటీలు కూడా అంత సుపీరియర్ క్వాలిటీలు కూడా లేవు, డీలక్స్లు కూడా తక్కువే. 22,000 అనేది నాకు 5-6 చోట్ల కనపడింది. ఎక్కువగా సేల్ పరంగా 21,500 ఎక్కువగా జరుగుతుందండి మార్కెట్లో. తేజ 18,000 కాంచి మొదలవుతున్నాయి. 21,500 ఎక్కువగా జరిగితే ఏదైనా సుపీరియర్ అయితే 22,000. ఆ పైన మార్కెట్ అనేది నాకు కనపడలా. 22,000 కూడా రేర్, అక్కడక్కడ మాత్రమే కనపడింది. అంత క్వాలిటీ ఉన్న మిర్చి కూడా మార్కెట్లో కనపడతల్లా. రైతులు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్ పొజిషన్ బాగాలేదని పెడతలేదు, తగ్గించారు కూడా. తర్వాత మనకి సీడు రకాలు అయితే మార్కెట్ స్టడీ మార్కెట్ అయినా సేల్స్ బాగుందని చెప్పాలా, బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలా. సీడ్ రకాలు కూడా అటు డీడీ కానీ 341 కానీ నెంబర్ 5 కానీ ఈ 3 రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరిగిపోతున్నాయండి. మార్కెట్లో కొంచెం డీడీ ఫాస్ట్లో ఉంది, ఒక 500 అయినా కానీ సరుకులు పెడతలా. డీడీ కూడా ఇలా డీలక్స్లు కనపడలా. నాకు మొన్న ఒక రోజు కనపడ్డాయి, 25,500 జరిగింది. ఇవాళ ఇవి కూడా కనపడతాయి, మీడియం బేస్లో ఉన్నాయి. ఈ 3 రకాలు కూడా, అది కూడా 341 కూడా బాగా దేశవాళీ ఎక్కువగా 24,500. భద్రాచలం అయితే డీలక్స్ 24,000. దేశవాళీ అయితే 24,500 ఎక్కువ. ఏదన్నా ఒకటి అరలాటు 25,000 జరిగినా, ఒకటి అరలాటు 10 లాట్లలో ఒక లాట్ అరలాటు ఎక్కువగా 24,500. ఏదైనా సుపీరియర్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీలు ఉంటే 25. నెంబర్ 5 కూడా ఇదే పొజిషను 25,000. ఈ 3 రకాలు కూడా కర్నూలు డీడీ 341 ఇవి కూడా 25,000 మార్కెట్లో కొట్టు అట్లా సాఫీగా వెళ్ళిపోతుంది మార్కెట్. తర్వాత మనకి బ్యాడ్గి రకాలు కూడా స్టడీ మార్కెట్టే. కాకపోతే అనుకునేది ఏంటంటే సరుకులు ఎక్కువగా పెడితే క్వాలిటీలు ఏమైనా ఉంటాయి అనుకుంటే క్వాలిటీలు కూడా అనుకున్నంత క్వాలిటీలు ఏం కనపడలేదండి నాకు కూడా. ఇవాళ క్వాలిటీ కొన్ని రకాలు కూడా కనపడలా. అన్ని మీడియం బెస్ట్లో బిఎఫ్ రకాలు, సిఎఫ్ రకాలు, లేటేసీలు, అక్కడక్కడ బెస్ట్ డీలక్స్లు అన్ని రకాలు కూడా. ఇంకా బ్యాడ్గి కూడా 27 నుంచి 28,000 355 బ్యాడ్గి. అది కూడా కొంతమంది వ్యాపారస్తులే అడుగుతున్నారు. 22-23,000 కానించి 27 ఎక్కువ అండి. 27,500 ఏదైనా సుపీరియర్ అయితేనే. సిజంటా బ్యాడ్కి కూడా 20,000 కానించి 24,000 ఎక్కువ. ఏదైనా సుపీరియర్ క్వాలిటీ ఉంటే 24,500. అదే కర్ణాటక వైపు రాయచూరు అటువైపు చూసుకుంటే 23,000, 23,500 టాప్, 23,000 ఎక్కువ. సిజంటా బ్యాడ్కి 355 బ్యాడ్కి ఆ విధంగా, సిజంటా బ్యాడ్కి ఈ విధంగా. 2043 కూడా మార్కెట్ పోయిన వారం కంటే అంతకుముందు వారం బాగా స్పీడ్గా వెళ్ళింది. మళ్ళీ వెనక్కి వచ్చి 37,000 కొట్టుమెట్టి ఆడుతుంది. ఇది కూడా ఏదైనా బాగా గొప్పలాగుండి బాగా కార్పెట్ కలర్, ముద్ర కలర్ ఉంటే 30 దాకా కనపడిద్దాం, కానీ ఎక్కువగా 37,500. ఇది కూడా 30,000 కానించి. బ్యాడ్గి అట్లా 341 సీడ్ రకాలు ఇట్లా, తేజ రకం అట్లా. పోతే నాటు అంటే దేశవాళీ రకాలు 334 సూపర్ 10 ఇవైతే 20,000 కానించి 26,500 334 అండి. 26,000 అనుకోవాలా. 26,500 కూడా 334 ఏంటంటే సన్నకత్త వస్తుంది కాబట్టి బద్ది రాదు. అదే ఏదైనా సూపర్ 10 బద్ది టైప్ అయితే 27. ఏదైనా సుపీరియర్ మద్రాస్ కౌంటర్కి చేరితే ఇంకొక 200-300 నుంచి 500 లోపు. అది కూడా 1-2 లాట్లు జరుగుతాయి, అన్ని లాట్లు జరగవండి.
అన్ని లాట్లు జరిగితేనే జనరల్ మార్కెట్. ఒక లాట్ అర లాట్ మార్కెట్ జరిగిందని కాదు, మనం అన్ని లాట్లు జరుగుతున్నాయి. 27,500 ఈ కొట్లో జరిగిందంటే వేరే సాట్ కూడా 27,500 జరిగితే ఆ మార్కెట్ జనరల్ మార్కెట్ స్టడీగా జరుగుతుందని అర్థం. 1-2 సార్లు కాదు, ఎక్కువగా 27,000 అనుకోవాలా. సూపర్ 10 334 26 అనుకోవాలి అంతే. ఇంకా రోమి 26 చూసుకుంటే 18,000 కానించి మొదలై 21,500 ఎక్కువగా జరుగుతుందండి. ఏదైనా సూపర్ అంటే 1-2 చోట్ల ఇంకొక 100-200 పిచ్చి ఉంటుంది. షార్క్ అయితే 18,000 కానించి ఎక్కువగా 200, 20,000. ఏదైనా సన్న కత్తి అయితే 20,500. మార్కెట్ సన్న కత్తికి కొంచెం సన్న కత్తి అంటే తేజ టైప్కి అటు రోమి కానీ ఇవి కానీ కొంచెం మూమెంట్ స్లోగానే ఉందండి. తేజానే కొట్టుమెట్లాడుతుంది, మిగతా రకాలన్నీ స్టడీ మార్కెట్. తర్వాత మనకి ఈ క్లాసిక్ గణేష్ ఆర్మూరు టాప్ గన్ను ఇవి అన్నీ కూడా అటు 19,000 కానించి 23,000 ఎక్కువగా జరుగుతుందండి. ఏదైనా సూపర్ క్వాలిటీలు అయితే. ఎందుకంటే సూపర్ క్వాలిటీలు అయితే అంటే ఎందుకు అంటున్నానంటే ఎక్కడైనా ఏసీల కాడ పెడుతున్నారు కాబట్టి ఇక్కడికంటే కూడా ఏసీల కాడ కొద్ది గొప్ప రైతులు స్వయంగా వచ్చి పెడుతున్నారు. 23,000 టాప్, ఎక్కువగా 23,000 అనుకోవాలండి మార్కెట్ ఇది. క్లాసిక్ కానీ టాప్ గన్ కానీ గణేష్ ఆర్మూర్ కానీ. ఇంకా ఆర్మూర్ కూడా ఇవాళ పెద్దగా సేల్స్ లేదండి. ఆర్మూరు 21,500 కూడా అడగట్ల. ఇది డీలక్స్ క్వాలిటీలు. చాలామంది కూడా నన్ను అడిగారు మార్కెట్ తిరిగే క్రమంలో ఆర్మూర్ ఎంత వేస్తున్నారు, ఏ రేటు కొంటున్నారు ఏందని చూస్తే 2-3 సార్లు మాత్రం 21,500 చూశానండి. 21,000 పెటపెట్లాడుతుంది. ఇంకొక అంటే 21,500 అనుకోవాలి. ఎక్కువగా 21,000 చూశాను. అంటే బెస్ట్ ప్లస్లే డీలక్స్లు కాదు. కొంచెం ఆర్మూర్ కూడా మూమెంట్ స్లోగానే ఉంది. ఇంకా బంగారాన్ని చూసుకుంటే 21,000-22,000 కానించి మార్కెట్లో 26,000, 26,000, 27 అంకే కనపడలేదండి. ఆ క్వాలిటీలు లేవు. ఇంకా బుల్లెట్ కూడా 20,000 కానించి 24,000 దాకా జరుగుతుంది. ఇంకా 273 కుబేరా కూడా 20,000 కానించి 24,000 జరుగుతుంది. టోటల్గా ఈరోజు సోమవారం ఆగస్టు 10 గుంటూరు మార్కెట్లో మార్కెట్ పరిస్థితి, మార్కెట్ స్థితిగతులు, మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇంకా తాళ్ళు చూసుకుంటే తేజ తాళ్ళు మాత్రం బాగా రంగు తక్కువ తాళ్ళు, తెల్ల తాళ్ళు ఎక్కువ ఉంటే 10,000, బాగా రంగు తాళ్ళు అయితే 16. అదే సీడ్ తాళ్ళు అయితే బాగా రంగు తక్కువ తాళ్ళు అయితే 10,000, కొంచెం రంగులున్న తాళ్ళు బాగా రంగు తాళ్ళు అయితే 15,000, 15,500. ఇంకా 334 తాళ్ళు, ఆర్మూర్ తాళ్ళు, బ్యాడ్గి తాళ్ళు, ఇతరత్ర క్రాసింగ్ రకాల తాళ్ళన్నీ కూడా 10,000 కానించి 15,000 లోపు జరుగుతున్నాయి. టోటల్గా మార్కెట్ స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయండి ఈరోజు. దానికోసం సెజంటా బ్యాడ్గి ఆర్మూరు కొన్ని రకాల వీడియో తీశాను. నెక్స్ట్ వీడియోలో ఏసీల కాడికి వెళ్ళి మళ్ళీ కొన్ని రకాలు తీస్తాను. మార్కెట్ ఏ విధంగా జరిగిందనేది మీకు ఏదైనా అప్డేట్ ఇవ్వదలుచుకుంటే అమ్మటే అప్డేట్ ఇస్తాం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.